50% ఈ ఊర్లో ఒకరిద్దరి పెద్దలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ వల్ల మా సంక్షేమ కార్యక్రమాలు కూడా అందకుండా పోయినాయి. రైట్ 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 మనతో పాటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే అండి. సో మొత్తం మీద మీ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదు అనే ఒక ఆరోపణ మాత్రం చేస్తా ఉన్నారు. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుందంటారు? పార్టీ నాయకులు తీసుకెళ్లేటువంటి తత్వమే కాదండి, ఓవరాల్ గా తీసుకున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి కూడా అది ఇక్కడ అంటే బీహార్ గురించి మనం మాట్లాడుకునేటువంటి వాళ్ళం, వినేటువంటి వాళ్ళం. అంతకంటే కూడా చాలా ఎక్కువగా లోకల్ పీపుల్ ను బంధించేయటము, లోకల్ లీడర్స్ ను అరెస్ట్ చేయడము, క్యాంపెయిన్ చేసుకొని వెళ్ళటము, ఎవరైతే కొద్దిగా యాక్టివ్గా ఉంటారో అందరిపైన కేసులు పెట్టడము, వాళ్ళే దాడులు చేసి వాళ్ళే గాయపరిచి తిరిగి వాళ్ళపైనే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెట్టడము, ఇదంటే గతంలో ఎప్పుడు మనం చూడలేనటువంటి సంఘటనలన్నీ చూసాం. వీటి తోడుతో కనీసం మనకి ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు పోలింగ్ రోజన్నా కొంచెం మన ప్రశాంతత ఉంటుందేమో, అరెస్ట్ చేసేసారు, లీడర్స్ అందరినీ క్లోజ్ చేశారు, కానీ ప్రజల ద్వారా ఓటు వేసేటువంటి మార్గం ఉంటుందేమో అని ఆశించాము. అది కూడా జరగనీయకుండా నిన్నటి నుంచి అక్కడే బయట నుంచి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు వందలాది మంది ప్రతి బూత్ దగ్గర గుమికూడిపోయి ఎవరిని రానికుండా కొట్టడము పోలీసుల ద్వారా ఇలా చేయటం ఎంతవరకు సమంజసం? 3 సార్లు ఎన్నికైనటువంటి ఎంపీ గారిని ఉదయం 4 గంటలకి లిఫ్ట్ చేసేసారు. ఇప్పుడు మిగిలిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియనటువంటి అంశం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారో మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అన్నాక కనీసం కొద్దిగా ఇప్పుడు కుప్పం ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్, మీరు వీడియోస్ తీయండి. ఇలాంటి సంఘటన జరిగినాయి ఆ కుప్పంలో. మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రజలంతా కూడా ఓటు వేసుకున్నారు. మరి ఈ రోజు ఎందుకు దీన్ని ఇంత భయాందోళన క్రియేట్ చేసి ఇంతగా దిగజారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చంద్రబాబు గారిని ఆలోచన చేసుకోవాలి. కానీ జగన్ కంచుకోటలో గెలవడం పెద్ద విషయం కాదనేది ప్రతిపక్షాల వాదన. ఏమంటారు? పెద్ద విషయం ఇలా చేస్తే గెలవటం అంటారండి? దీన్ని గెలవటం అంటారా? మీరే చెప్పండి. పోలీసులతో పెట్టుకొని రౌడీలను మోహరింపజేసి లోకల్ వ్యక్తులపైన కేసెస్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి టోటల్ గా ఏజెంట్నే రానియకుండా ఉదయం 4 గంటల నుంచే దౌర్జన్యాలు చేసి ఇండ్లపైన దాడులు చేసి ఇలా చేయడం దాంట్లో వైసీపీ నాయకులే రెచ్చగొడుతున్నారు. అందుకే వైసీపీ నాయకులు అరెస్ట్ చేస్తాం, అసలు ఎక్కడ కూడా అటువంటి జరగట్లేదు, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు టీడీపీ నాయకులు. మీరు ఒక జర్నలిస్ట్, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో రెచ్చగొడతారండి? రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయా ఇక్కడ? ఏంటి కానీ మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అంటే 40 ఏళ్లుగా మొత్తం అనుకుంటాను. ఫెయిల్ అన్నది మేము ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం. ఈ రోజు ఆ మండలంలో టీడీపీ స్ట్రాంగ్ గ్రామమే తీసుకోండి. మీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సోదరులందరూ, మీరు మీడియా హెడ్స్ గారు మీరు అక్కడ ఉండండి. మీ ద్వారా ప్రజల ద్వారా స్వేచ్ఛగా ఓటు జరిపిద్దాం. దాంట్లో కానీ తక్కువ వస్తే మేము ఓటమి అంగీకరిస్తాం. ఇంతకన్నా నేను చెప్పాను ప్రజాస్వామ్యపరంగా. అంటే ఎక్కడ గొడవలు జరిగాయంటారు? మొత్తం అన్ని బూతుల దగ్గర ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎక్కడైతే వైసీపీ కొన్ని ఓటు ఎక్కువ వస్తున్నటువంటి దాంట్లో అన్ని చోట్ల చేస్తారు. ప్రజలు పైన దౌర్జన్యం చేస్తున్నారు, నాయకుల పైన చేస్తున్నారు, ఏజెంట్ రానియట్లేదు. ఇప్పుడు ఉదయం నేను ఇంట్లోనే ఉంటాను, నాకు ఫీవర్ ఉందని చెప్తే తనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని? అంటే భయభ్రాంతులు గురి చేయడానికే కదా. అంటే అక్కడ టీడీపీ గొడవలు చేస్తుందని మీరు అంటున్నారు. అంటే గొడవలు చేసిన దగ్గర టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? బూత్ క్యాప్చరింగ్ చేసేసుకున్నారు. ప్రతి బూత్ ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ఎవరిని రానియకుండా, ఏజెంట్లను రానియకుండా వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసేసుకున్నారు. అందుకే మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను కదండి, మీరు ఎక్కువ టైం కూడా రేపు ఎల్లుండో మీరు ఒక పోలింగ్ స్టేషన్ తీసుకోండి మోడల్ గా. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామం, ఆ బూత్ ని పోలింగ్ జరిపిద్దాం. ఆ బూత్ లో స్వేచ్ఛగా జరిగినటువంటి పోలింగ్ లో మైనస్ వస్తే మేము అంగీకరిస్తాం. ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఆ పరిస్థితి లేవండి. ఇక్కడ ప్రజాస్వామ్యంగా జరగటం లేదు. ఇప్పటికన్నా ఈ సమయం వరకు ఏం జరిగిందో మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. ఎన్నికల కమిషన్ నిజంగా కొంచెం ప్రజాస్వామ్యం బతుకుందంటే అక్కడ ఉన్నట్టు సంఘటనలు చేసుకుని ఇప్పటికీ ఎన్నికలు స్టాప్ చేయాలనో, లేకపోతే కౌంటింగ్ తర్వాత దీన్ని జరిగినట్టు సంఘటన చూసి కౌంటింగ్ చేయాలో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను. కానీ అక్కడ మొదటిసారి ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? సార్ నేను మార్పును కోరుకున్నట్టు అంటున్నారు కదా, నేను మీ ఆధ్వర్యంలోనే పోలింగ్ జరిపిద్దాం. మీడియా సోదరులు అందరూ మీడియా సోదరులు ఎదురుగానే ఒక పోలింగ్ స్టేషన్ మీరే పిక్ చేసుకోండి, పోలింగ్ జరిపిద్దాం. అక్కడ మాకు ఓటు తక్కువ వస్తే నేనే చెప్తున్నా ఓటును అంగీకరిస్తాను. ఇంతకన్నా ఏం చెప్పాలి? మస్తాన్ గారు
సార్ ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు సార్ ఉన్నారా సార్ లైన్ లో? ఉన్నానండి సార్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు నిన్న మాట్లాడుతూ అక్కడ డెమోక్రటిక్ వే అనేది పులివెందుల్లో లేదు, ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నుకోతా వస్తా ఉన్నారు. అలాంటిది మేము ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే అవకాశాన్ని ఇప్పుడు ఇస్తున్నాము, దాన్ని డివేట్ చేయడం కోసం వైఎస్ఆర్సీపీనే ఘర్షణ సృష్టిస్తుందని చెప్పేసి ఆమె ఆరోపించిన పరిస్థితి. అంటే కొన్ని దశాబ్దాలుగా పార్టీ ఆ విధంగా చలాయిస్తుంది అనేది ఆమె విమర్శ చేశారు. సార్ తమరు ఎవరో నేను వినలేదు ముందు. ఒకటే గమనించుకోండి మస్తాన్ గారు, ఇప్పుడు ఒక నింద అధికార పార్టీని ఒక యువతల ప్రతిపక్ష పార్టీ పైన చేసేటువంటి విమర్శలో భాగంగా మంత్రులు అలాగా మాట్లాడారంటే దాంట్లో నిజాయితీ ఉంటుందా మీరు చెప్పండి హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు ఇంతకాలంగా మరి ఎందుకు పులివెందుల్లో గత ఎన్నికల కన్నా కూడా మాకు మెజారిటీ అయితే 62,000 వచ్చింది కదా, స్వేచ్ఛగా జరిగితే వచ్చింది కదా. పోయినసారి ఎలాంటి లాస్ట్ టైం అధికార పార్టీలో మేమున్నా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి దౌర్జన్యాలు చేశారు. ఆ సంఘటనలు అన్ని కూడా తెలుసు. ప్రతి బూధవారిగా మీకు రిపోర్ట్ ఇమ్మంటే కూడా ఇస్తాను. మేము ప్రజాస్వామ్యం పరిరక్షించుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాం. 95 అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్యాక్షన్లు ఉండేవి అన్ని గ్రామాలలో కూడా. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది పూర్తిగా సర్దుమణిగిపోయింది. ఫ్యాక్షన్ అనేది లేదు, మీకు కూడా తెలుసు మస్తాన్ గారు, మీ రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఫ్యాక్షన్ వద్దు, ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ కావాలనుకుంటాం. దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూశారు. అందుకే మీకు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నమాట పదే పదే మాట్లాడకండి సార్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే అనకండి, తప్పండి. ఎక్కడో 2-3 చోట్ల జరిగిన సంఘటనలు నేను కాదనట్లేదు. 2-3 చోట్ల జరిగిందని రాష్ట్రం అంతా ఆస్వాదించడం ఎందుకు? పంచాయతీ ఎలక్షన్స్ మీరు చేసిన ఒకటి 2 చోట్ల కాదు, ప్రతి చోట చేస్తున్నారు. అప్పుడు పులివెందులు ఏమిటి జరగలేదు? వాళ్ళ నామినేషన్ పంచాయతీ ఎలక్షన్స్ అన్ని పోటీలు జరిగాయి కదా, మరి ఎక్కడ దౌర్జన్యం చేశారు? గారు ఏదో ఎవరో చెప్తున్నారని చెప్పి మాట్లాడకండి. మీలాంటి వాళ్ళందరూ కూడా మీరు తెప్పించుకోండి రిపోర్ట్స్. పంచాయతీ ఎలక్షన్స్ స్వేచ్ఛగా జరిగాయి, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే జరిగాయి, అన్ని చోట్ల పోటీలు పెట్టారు. ఇది రాబో స్థానిక ఎలక్షన్స్ లో కూడా ఇలానే చేయాలన్నటువంటిది ఇండికేషన్ ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యులందరూ గమనించుకోవాలి. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు చేసినటువంటిది ఎన్నికల ప్రక్రియ పైన ప్రజాస్వామ్యంలో నమ్మకం కోల్పోతోంది. ఈవీఎంల పైన అనేకమైనటువంటి డిస్కషన్స్ దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇలాంటివి చేస్తే ఏ రకమైన పరిస్థితి దాపరిస్తాయో ప్రజాస్వామ్యవాదులంతా కూడా గొంతు ఎత్తాల్సిన అవసరం వచ్చింది. కానీ శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు ఇలాంటి రాజకీయం ప్రజలను తప్పుదో పట్టించే మార్గాన్ని తీసుకురాకండి. శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే పులివెందులలో ఇలాంటి రాజకీయం జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా? సార్ ఇప్పుడు వాళ్ళు దేనికైనా తెగించారు, ఎటువంటి దానికైనా భయభ్రాంతులు గురి చేయాలన్నటువంటి సంఘటనకు వచ్చినారు. మాకు కూడా ఆ పరిస్థితి అర్థమవుతుంది. చాలా కాలం నిలవదండి. డెఫినెట్లీ ప్రజలంతా థింకింగ్ లో ఉన్నారు. ఈ రోజు జరిగిన సంఘటనలు పిన్ టు పిన్, ఈ 10 రోజులు జరిగిన సంఘటనలు అందరూ కూడా మైండ్ లో పెట్టుకున్నారు. గుణపడని చెప్పారు. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రజలని మభ్యపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మొత్తం మీద ఈ ఎలక్షన్ గెలవాలని చూస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ప్రధానంగా ఏం చెప్తారు? ఒక్క మాట అండి, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతా ఉంది. ప్రజలకు ఓటేసే అవకాశం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. వాళ్ళలోనే రెవల్యూషన్ వచ్చింది. అబ్బా